కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలుపు అంత సులువు కాదంటూ తాజా సర్వేలు వెల్లడవుతుండటంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఇన్ఛార్జిగా స్థానిక నేతలు ఒప్పుకోని పరిస్థితులుంటే, మరోవైపు 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఈ దఫా టీడీపీ విజయం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ మూర్తి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. మూర్తి, చెప్పండి. చాలా సర్వేలు, అంతర్గత సర్వేల్లో మాత్రం ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడికి కష్టమేనని రిజల్ట్ వినిపిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం, అది కూడా విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మాత్రమే గెలిచారు. మిగిలినటువంటి 13 సీట్లలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతే స్థాయిలో ఈ యొక్క విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా సక్రమంగా అందుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతాలు చూడడం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిందే చేసినట్లుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడుకు ఓట్లేసి గెలిపించినప్పటికీ కూడా విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా టీడీపీ అధ్యక్షుడు, కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలో ఈసారి ఎదురుగాలి వీస్తుందన్నటువంటి సర్వేలో ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో గత 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా కుప్పం అభివృద్ధికి చేసింది శూన్యం అనేది తేటతెల్లమైపోయింది. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంలో ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల కాస్త వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో కూడా మొదటి 2 రౌండ్లోనే చంద్రబాబు నాయుడు కాస్త వెనుకబాటుకు అవటం కూడా ఈ యొక్క ఫలితాలకు నిదర్శనంగా తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అది మరి కాస్త ఎక్కువయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతారు అనే ఒక సర్వే ఫలితాల నివేదిక ఆధారంగా ఒక నివేదిక రావడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విపక్ష చంద్రబాబు నాయుడు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఇన్ఛార్జిగా పెట్టడం వల్ల స్థానికంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కుప్పం మండలంతో పాటు శాంతిపురం మండలం, రామకుప్పం మండలం, గుడిపల్లి మండలానికి సంబంధించిన నాయకులంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కుప్పం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యొక్క పిఎస్ మునిరత్నంతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్సీ శాంతిపురం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క గౌనవర్ శ్రీనివాసులు, ఇతర నాయకులు, ముఖ్య నాయకులంతా కూడా తెలియని గ్రౌండ్ లెవెల్లో నాయకులంతా కూడా చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కేడర్తో చేతులు కలిపారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడం ద్వారా మాపై పెత్తనం చెలాయించడం ఏంటంటూ ఒక అసంతృప్తి అనేది అంతర్గతంగా టీడీపీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సర్వే ఫలితాల్లో కూడా అదే తేడతెల్లం కావడంతో చంద్రబాబు నాయుడు ఈసారి 2 చోట్ల నుంచి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కోస్తాంధ్ర ప్రాంతం నుంచి కూడా 2వ స్థానం నుంచి ఎంచుకున్నట్లుగా తాజా సమాచారం. సర్వే ఫలితాల్లో నివేదిక ఆధారంగా ఒకంత ఎదురుగాలి వీస్తూ ఉండడం, 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేకపోవడంతో ఒకంత ఆందోళన గురవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంని పంచాయతీగా ఉన్నట్టు మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి కుప్పాన్ని మున్సిపాలిటీగా చేశారు. కుప్పం ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కుప్పానికి సంబంధించి గత 35 ఏళ్లుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేయనటువంటి సాగునీరు, తాగునీరు ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కళ అనేది నెరవేరబోతోంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కుప్పానికి తాగునీరు, సాగునీరు హంద్రినీవ కెనాల్స్ ద్వారా అందించేందుకు సిద్ధం చేస్తున్న క్రమంలో ఇక రైతు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పట్టరాని సంతోషంతో ఉన్నారు. 40 చెరువులకు ఈ యొక్క కాలువలు, హంద్రినీవ కాలువల ద్వారా కుప్పాన్ని నీరు అందించడం ద్వారా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోబోతోంది. ఇప్పటికే కుప్పం ప్రాంత రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు
హంద్రినీవా జలాలను కుప్పానికి తీసుకువస్తా ఈ ప్రాంత ప్రజల తాగునీటి కళ నెరవేరుస్తానంటూ కళ్ళబొల్లి కామెలు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలన్నీ కూడా వక్రీకరించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఓవైపు కుప్పానికి చేసింది ఏం లేదు, అధికారంలో ఉన్నప్పుడు ఏదో చేస్తానంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రాంత అభివృద్ధిని మొత్తం విస్మయం పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న కుప్పం పర్యటనకు వచ్చి 10 రోజుల క్రితం ఈ యొక్క కుప్పం ప్రాంతంలో పండించే కూరగాయలన్నింటినీ కూడా విదేశాలకు పంపిస్తానంటూ ఒక హామీ ఇచ్చారు. ఈ హామీ పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో సర్వే ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో చంద్రబాబు నాయుడుకు ఓటమి తప్పదనే భయం అయితే వెంటాడుతోంది. 2 చోట్ల పోటీకి సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.